మహిళా రిజర్వేషన్ సంబంధించిన ఈ ఈ తీర్మానం ఎలా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో మహిళలకు ఈ విధంగా ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందంటారు? తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కొత్త కాదు. ఎన్టీ రామారావు గారు అప్పటి నుండి ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు, అలాగే లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫస్ట్ రెవల్యూషనరీ చేంజ్ తీసుకొని రావాలి అనుకున్నది ఈ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయినా కాకపోయినా 33% మేము అమలు చేయబోతున్నాము అని ఎంతో ఇదిగా చెప్తూ ఉంటే ప్రతి ఒక్క మహిళ ఈరోజు లోకేష్ అన్నకు సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మహిళలు కేవలం వంటింటికి పరిమితం కాదు, ఈరోజు ఖచ్చితంగా మహిళలకు ఆ శక్తి ఉంది అని చూపించే విధంగా దేశం మొత్తం ఈరోజు తీసుకున్న రెవల్యూషనరీ స్టెప్ని మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీ స్పీచ్లోని బెదిరించిన లొంగం, బెదిరింపులకు తలొగ్గం అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇలాగ ఎందుకు చేశారు? అంటే 5 సంవత్సరాల పాలన, గొడ్డలిపాటి పాలన చూసాం. ఈరోజు మహానాడు జరుగుతుంటే ఏదో మీటింగ్ పెట్టి ఏదో బుక్ రిలీజ్ చేశారంట. ఏమన్నా అర్థం ఉందా? ఊరికే జోకర్లుగా మిగిలిపోతున్నారే తప్ప ఇంకేం లేదు. ఏదో బెదిరించాలి అని చూస్తున్నట్టు ఉన్నారు, మరి బెదిరేది లేదు అని నేను స్పష్టంగా తెలియజేయడం. 2 ఏళ్ళంటూ ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతుంది వైసీపీ, జూన్ 4 నుంచి 12 వరకు. ఎలా అంటారు? ఎలా చూస్తారు? వెన్నుపోటు అదే ఒక డిబేట్కి రమ్మనండి. ఎవరు వెన్నుపోటు పొడిచారు, అసలు ఏం చేశారు? ఫస్ట్ ఏం లేదు, వాళ్లకు కొంచెమైనా తెలివి ఉంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం అభివృద్ధి చేశారని ఒక బుక్ రాయమనండి ఫస్ట్. దాని తర్వాత ఇలాంటి బుక్కులు చేస్తే జనాలు నమ్ముతారేమో కానీ ఇలాంటి తిక్క బుక్కులు రాసుకుంటా పోతే ఎవడు నాకు తెలిసి ఆ పార్టీ వాళ్ళు కూడా చదవరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఒక కీలక నిర్ణయం తీసుకోవటం అందరికీ సంతోషదాయకం. అయితే వైసీపీ చేస్తున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ కూడా ఒక కార్యక్రమం చేపట్టిన దానిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఎంపీ బైరెడ్డి శబరి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛాన్స్, C24 అమరావతి.